చాలా వైభవంగా సాగుతున్నాయి. భక్తుల కోలాటాలు, భజనలు అంగరంగ వైభవంగా బ్యాండ్ మేళాలతో నిమజ్జనాలకి గ్రేటర్ హైదరాబాద్ జీహెచ్ఎంసీ భారీగా ఏర్పాట్లు చేసింది. పెద్ద సంఖ్యలో కూడా నిమజ్జనాలు ఉండడంతో ఎటువంటి ఇబ్బందులు కలగకుండా పూర్తి జాగ్రత్తలు తీసుకున్న పరిస్థితి మనం చూడొచ్చు. ప్రత్యేకంగా ఈ ఏడాది 2 అడుగుల నుంచి దాదాపుగా 70 అడుగుల వరకు కూడా విశేషంగా వివిధ మండపాల్లో గణనాథుడు భక్తులకి దర్శనాన్ని ఇచ్చాడు. ఇటు ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనానికి కూడా ఏర్పాట్లు భారీగా చేశారు. గణేశుడు కూడా బయలుదేరాడు. కాసేపట్లో టెలిఫోన్ భవన్ కి కూడా బడా గణేష్ చేరుకుంటాడు. ఇక ఖైరతాబాద్ గణేష్ శోభాయాత్ర కూడా నిర్విఘ్నంగా కొనసాగుతోంది. ఇక 75 పాయింట్స్ తో పాటు 5 చెరువుల వద్ద కూడా జీహెచ్ఎంసీ ప్రత్యేకంగా నిమజ్జనాలకు ఏర్పాట్లు చేసింది. ఇక 140 స్టాటిక్ క్రేన్లను, 295 మొబైల్ క్రేన్లను, 125 జేసీబీలు, 102 మినీ టిప్పర్లను కూడా నిమజ్జనాల కోసం వినియోగిస్తున్నారు. చిన్న పెద్ద యువత అంతా కూడా కోలాటాలు, డప్పు చప్పుళ్లు, వాయిద్యాలతో కూడా 9 రోజుల పాటు విశేషంగా పూజలు చేసినటువంటి గణనాథుడికి గంగమ్మ ఒడికి చేర్చేందుకు కూడా పూర్తి ఏర్పాట్లు చేస్తూ భక్తిపూర్వక శ్రద్ధతో ఆయన్ని తీసుకెళ్తున్నారు నిమజ్జనానికి. దీనికి 20,000 మందికి పైగా జీహెచ్ఎంసీ సిబ్బంది కూడా నిమజ్జనంలో పాల్గొని ఎటువంటి ఆటంకాలు, ఇబ్బందులు కొలకుండా భక్తులకి ఏర్పాట్లు చేశారు. హుస్సేన్ సాగర్ చుట్టూ కూడా 31 క్రేన్లను ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. ట్యాంక్ బండుపై 7 క్రేన్లను, ఎన్టీఆర్ మార్గ్లో 9, పీపుల్స్ ప్లాజా వద్ద 7, జలవిహార్ వద్ద ఒక 4 క్రేన్లను నిమజ్జనాలకు వినియోగిస్తున్నారు. సో ఇటు బాలాపూర్ లడ్డూ కూడా వేలంపాటకు సర్వం సిద్ధమైంది. సో కాసేపట్లో కూడా అక్కడ లడ్డూ వేలంపాట జరగనుంది. ఇక ఈ బాలాపూర్ లడ్డూతోని పాటు కాకుండా అటు స్థానికంగా ఏర్పాటు చేసినటువంటి మండపాల్లో గానీ, అపార్ట్మెంట్లలో గానీ, గేటెడ్ కమ్యూనిటీల్లో కూడా గణపతికి సంబంధించిన లడ్డూ పేలం పాటలు విశేషంగా కొనసాగుతున్నాయి. సో ఆయనతో చేతిలో ఉన్న 9 రోజుల పాటు పూజలు అందుకున్న ఆ లడ్డూని దక్కించుకుని ఆ మహాప్రసాదాన్ని స్వీకరిస్తే కూడా భక్తులకి ఎటువంటి విఘ్నాలు కలగకుండా జీవితం సాఫీగా సాగిపోతుందనేది కూడా భక్తుల అపార నమ్మకం. మొత్తంగా కూడా నిమజ్జనానికి సంబంధించి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఈ రోజు అర్ధరాత్రి 2 లోపు నిమజ్జనం పూర్తి చేసేందుకు జీహెచ్ఎంసీ సిబ్బంది, పోలీసులు అందరూ కూడా విశేషంగా పాల్గొంటున్నారు. మెట్రో సేవల్ని కూడా రెగ్యులర్ టైం కాకుండా 2 గంటల పాటు ఎక్స్టెండ్ చేసిన